గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. సో మంచి పడుకొని లేచాను. క్లైమేట్ అయితే సూపర్ ఉంది చూడండి, చాలా చాలా బాగుంది. హరిని పైన చదువుకుంటుంది, నేను గుడ్డు అలా టైంపాస్ చేస్తున్నాం అనమాట. సో ఇట్స్ మై కాఫీ టైం అండ్ మేధాంష్ కోసం స్నాక్ టైం. సో ఐ హ్యావ్ ప్రిపేర్డ్ లైక్ మేధాంష్ కోసం నేను బనానా మ్యాష్ చేసేసాను. వాడికి బనానా మ్యాష్ హరిని చూడండి, సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి. చదువుకున్న దానికంటే మేడంతో ఎంత క్వశ్చన్స్ అడిగి 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 సాగుతూ ఉంటుంది చూడండి. హరిని చదువుకుంటున్నావా మేడంతో గొడవ? సౌండ్ వస్తుంటే ఏంటా అనుకున్నా. హాయ్ హాయ్ గైస్, అక్క చదువుకుంటుంది, సౌండ్ చేయి. సో ఈ వ్లాగ్ అయితే మేము ఇప్పుడు స్టార్ట్ చేసాము అండ్ ఏమేమి యాడ్ చేస్తామో తెలీదు. ఆమ్ చెప్పాలి. మేధాంష్ పాప హాయ్ డాయ్స్ వద్దు. పాప ఏంటి మా ఇంట్లో ఎక్కడ చూసినా మేధాంష్ బొమ్మలు బొమ్మలు బొమ్మలు. ఈయన కూడా ఒక బొమ్మ కాదు, ఇది బాబా బ్లాక్ షీప్. చెప్పు బాబా బ్లాక్ షీప్. సో ఎప్పటి నుంచో ఆషాఢం వచ్చింది కదా, నేను హరిని గోరింటాకు కోసుకొని పెట్టుకుందాం అనేసి అని అనుకుంటున్నాము. అది రోజు అడుగుతుంది. కాకపోతే హరిని ఒక ఎక్స్పెరిమెంటల్ టైప్ అడిగింది. ఎలా అంటే లైక్ ఈ రీల్స్లో చూస్తూ ఆకు కోసి ఇట్లా పెట్టేసి సమ్ రోల్ ఆన్ అంటే ఓలిని స్ప్రే ఇట్లా రాసిస్తే వస్తుంది అనేసి అని అనుకుంది. సో మా ఇంట్లో గోరింటాకు చెట్టు ఉందనమాట, వెళ్ళి కోద్దాము ట్యూషన్ అయిపోయాక ఆ పని చేద్దాం అనేసి అని అన్నా. తీసుకురా, కార్ నా దగ్గర ఉందని అరుస్తూనే ఉన్నా, తీసుకో. సో ఆఫ్టర్ హరిని ట్యూషన్ కిందికి వెళ్ళి మా చెట్టు గోరింటాకు ఆల్మోస్ట్ చాలామంది కోసుకెళ్ళారు, ఉందో లేదో కూడా తెలీదు. కానీ యాక్చువల్లీ పెద్ద చెట్టే, ఎంత ఉందో అంతా కొంచెం కోసుకొని నాకు హరినికి అండ్ అత్తయ్య కూడా పెట్టుకోమని చెప్తా. కానీ అత్తయ్య ఎక్కువ పెట్టుకోరు మెహందీ ఏంటో. సో ఆల్ టుగెదర్ అది ఏం వేసి పట్టాలో కూడా నాకు తెలీదు, అత్తయ్యని అడగాలి. సో ఐ హ్యావ్ వెరీ గుడ్ మెమొరీస్. మా చిన్నప్పుడైతే మా అమ్మమ్మ వాళ్ళ అమ్మ ఇంట్లో ఉండేదన్నమాట గోరింటాకు చెట్టు. దాని తర్వాత ఇంకా హైదరాబాద్లో గోరింటాకు చెట్టు చూడడం అన్నది చాలా రేర్ కదా. అయితే మా ఇంట్లో అయితే మామయ్య ఇంటికి రాగానే వచ్చిన కొత్తలోనే అన్నీ ఇట్లా చెట్లన్నీ వేసేసారనమాట. అప్పుడైతే మేము వెజిటేబుల్స్ కూడా వేసాం, లైక్ వంకాయ వచ్చింది, బీరకాయ కాదు వంకాయ, కాకరకాయ, టమాటోస్. ఆ లాక్డౌన్ టైంలో కూడా చాలా వచ్చాయన్నమాట. అండ్ పపాయాస్ ఇప్పటికే వస్తుంటాయి. సో షాక్ అయింది అక్కడ. ట్యూషన్ అయిపోయింది, వచ్చింది, 2 జడలు ఇప్పాను, రబ్బర్ బ్యాండ్స్ అట్లా పెట్టి ఉంచా, వస్తుంది. హనీ హెయిర్ స్టైల్స్ బ్లాగ్. నిజంగానే ఇది హరిని హెయిర్ స్టైల్ బ్లాగే, నిజంగానే. Few minutes later. సో ఈలోపు హరిని కాస్త ఆయిలింగ్ చేద్దాం, హెయిర్ మసాజ్. ఇవాళైతే నాకు అమ్మ వాళ్ళందరూ పడుకున్నాక ఒక నెక్లెస్ ఉంటుంది, అదే చిన్నప్పటికి. ఇప్పుడు ఎక్కడికి వేసుకెళ్ళట్లే, ఏం చేయట్లే. సో దాన్ని కట్ చేసి ఇలా చేసుకున్నాను. నాకు నేను హోమ్ మేడా? అదేంటి సూపా? ఫుడ్ అది డిఐవై అని చెప్పాలి. హోమ్ మేడ్ డిఐవై. వీడేంది ఇదేంటిది? ఒకసారి జరుగు మీద. ఏంటిది కాదు, ఏంటిది ఏంట్రా ఇది?
బౌల్ తెచ్చా ఏం చేయాలి బౌల్తో? అమ్మకు సో ఎక్కడుంది గోరింటాకు? ఇది అనుకుంటా, చూద్దాం. అయితే గొడవ అసలు మొత్తం అందరు కోసేసుకున్నారు. ఆ చెట్టుకు ఉందో లేదో తెలియదు, బట్ 2-3కే కాబట్టి కొంచెం సరిపోతుందని అయితే వచ్చాను. అండ్ ఐ హ్యావ్ వన్ ఐడియా. లోపల సైడ్ ఎవరు కోయలేదు కాబట్టి లోపల నుంచి కొద్దాం అనుకుంటున్నా. సో మా గోరింటాకు చెట్టు ఇదన్నమాట, చూపిస్తారండి. దిస్ ఈజ్ అవర్ గోరింటాకు చెట్టు. వాట్ ఆల్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ ప్లేయింగ్? హరిని రాదు నాన్న, హరినికి ఎగ్జామ్స్ ఉన్నాయి. కొయ్, ఇది ఎవరికి సరిపోద్ది? అన్నీ కావాలి, హెల్ప్ మాత్రం చేయరు. నేను వాడిని సెట్ చేసి వచ్చి కోస్తున్నా. యాక్చువల్లీ కోసేసాక కూడా కొంచెం మళ్ళీ ఫ్రెష్గా చిగురు అక్కడక్కడ ఒకటి వచ్చింది. పైన ఎక్కువ ఉంది కానీ అది అందదు. అమ్మా తీసుకో, నువ్వు పెట్టుకుంటావా? ఎంత మంచిగా అడిగిందో. ఇస్తా, ఓకే. పొద్దున్నుంచి కొద్దాం అనుకుంటే కుదరలేదు, కానీ కొంచెం కోసి మేఘ్నాకు కూడా పంపించాను. మీరంతా చూడొచ్చు, మొత్తం ఇక్కడ అంతా కోసేసుకున్నారు. ఇంకేం చెప్తాం మనము? అమ్మ ఇక్కడ చాలా ఉన్నాయమ్మా పైన, చూసుకో, చీమలు అవి ఉంటాయి. సో బాగానే కోసాను. ఇది లోపలికి వచ్చింది, లైక్ పెరిగిపోయింది చూడండి. గోరింటాకి అవునా కాదా అనుకున్నా, కాకపోతే ఆకు సైజ్ చూడండి మంచిగా, ఇంత మంచిగా. సో లోపల సైడ్ ఏంటంటే వాళ్ళకి ఛాన్స్ ఉండదు కాబట్టి ఇంకా మేమే కోసుకుంటాం లోపల సైడ్. నేను చెప్పాను కదా మా ఇంట్లో అప్పట్లో లైక్ ట్రీస్ ఉండేవని చెప్పి. ఇదేంటి వేపాక లేతగా ఏదో వస్తున్నట్టుంది. అండ్ ఇక్కడ అన్నీ అప్పుడు మేము టమాటోస్ వేసాము. దాని తర్వాత ఏమైంది, ఇది కూడా మెహందీ ఆకే, కాకపోతే లోపల సైడ్ ఎవరు తెంపరు కదా. పెద్ద గుంచుడు ఎంత తెంపాను. ఏందమ్మా ఇది? అది నెక్స్ట్ టైం నువ్వు నానమ్మ చేయండి, నేను చేయను. సో ఇప్పుడే మా డిఓపి తమ్ముడు ఒక ఫోటో పంపించారు, లైక్ మెమొరీ. ఇట్స్ లైక్ 2020 ఎప్పటిది రఘు? 2022ది మెమొరీ షేర్ చేశారు. నేను మీకు చూపిస్తాను. సో ఇప్పుడు ఇది తీసుకెళ్ళి అత్తయ్యకి ఇచ్చి ఎలా మిక్సీలో పట్టాలి, ఐ మీన్ ఏమేమి వేయాలి నిజంగా ఐడియా లేదు, మర్చిపోయా. ఒకసారి వేసేసి మెహందీ నైట్ పెట్టుకుంటా నేను, నీకు కూడా నైట్ పెడతా. నువ్వు డాన్స్ క్లాస్కి వెళ్ళొచ్చాక, ఎందుకంటే డాన్స్ క్లాస్కి వెళ్ళాలి, మళ్ళీ ఇబ్బంది, బట్టలకి అన్నీ రాసేసుకుంటుంది. అందుకే ఒకసారి అయితే ఇప్పుడు మిక్సీలో వేసేద్దాం రండి. ఏం చేస్తున్నావు? ఏం చెప్పారు నానమ్మ? ఇది మొన్నదా కొంచెం నువ్వు తాత కోసిందా? ఇది ప్లేట్లో ఉన్నది నానమ్మ ఆలోపు రెడీ కూడా చేసేసారా? ఇది మొన్న వీళ్ళిద్దరు మామయ్య ఇంకా అన్ని కిందికి వెళ్ళినప్పుడు కోసారు. సో ఇప్పుడు ఏమన్నారంటే అతి అర్జెంటుగా దీంట్లో పుల్లలన్నీ ఎరమన్నారు. నాకు తెలియక నేను ఇలా ఏమంటారు బెదిరియకి నానమ్మని. అది నానమ్మ నువ్వు ఇప్పుడు అత్తయ్య ఫస్ట్ ఏం చెప్పింది తెలుసా? మిక్సీలో కాదు కిందేసి ఇట్లా రుబ్బుతారు కదా, దాంట్లో చేయాలి అని అంటూ. నువ్వు నానమ్మ చేయండి అలాంటివి అని చెప్పి తెచ్చేసా. అగో అమ్మి అంట దాని పేరు, మనము బొమ్మల కొలువులో పెట్టుకుంటాం చూడు. ఈ పుల్లలన్నీ ఏరమన్నారు కదా నానమ్మ. సరే ఇప్పుడు ఎందుకు పిలిచావు నానమ్మ? కొంచెం పెరుగు, అందులో ఏమేమి వేస్తారు, కొంచెం ఉప్పు, కారం. మరి రెడ్ కలర్ ఎక్కడ? రెడ్ కలర్ వస్తుంది చెప్పు. కొంచెం బొక్క వేయాలి, కొంచెం పెరుగు వేయాలి, కాసేయాలి. కాసేస్తే బాగా వండుతుంది. పెరిగి నానమ్మ పెరుగా ఇస్తా. కాస్ అంటే అది పాన్ లో కూడా వేసుకొని తింటారు. పాన్ లో వేసుకొని తింటాం కదా అది. నానమ్మ పెరిగివా? ఈ లీవ్స్తో ఏమో చేయమందండి. అదే చెప్పాను కదా, సమ్ ఎక్స్పెరిమెంటల్ ఏదో చేయమని చెప్పింది అని హరిని. దీంట్లో ఆకంతా వేసేసి దాంట్లో కొంచెం పెరిగేస్తారు. అండ్ కాసు అని ఒకటి దొరుకుతుంది, నాన్న తీసుకొస్తే ఆ పౌడర్ వేసేద్దాం. ఇంకో పెరుగు అయితే చాలా ఎంత. ఈ కొంచెం పెరుగుకి చింతపండు వేసాము. దాని తర్వాత ఇప్పుడు మా హరిని మిక్సీ పట్టేస్తుంది. రెడీ అయింది. బా వాట్ ఏ గ్రీన్ కలర్ ఉంది. తర్వాత మంచిగా స్మెల్ అయితే చాలా బాగుంది, కానీ హరిని అంటుంది నాకు ఈ స్మెల్ నచ్చట్లేదు అనేసి అని అంటుంది. కొంచెం ఆ పసర వాసన లాగా వస్తుంది కదా. వీళ్ళు ఆ ప్యాకెట్లో వచ్చే గోరింటాకే ఒరిజినల్ అనుకుంటున్నారు. కాసు పౌడర్ శివాన్ తెమ్మంట ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు తెస్తే కలిపేసి పెట్టేసుకోవాలి.
హర్ని నాన్నని పచ్చడి అని చెప్పి ప్రాంక్ చేద్దామా? అబ్బో పాపం అంట. మంచిగా ఇలా గోరింటాకు పట్టేసా. స్మెల్ ఈ హరినికి నచ్చట్లేదు. అయితే ఈ గోరింటాకు ఇలాగే పెడతా, ఎందుకంటే దీంట్లో కాసి పౌడర్ కలపాలి కాబట్టి. అప్పుడే చూడండి కలర్ మంచి ఆరెంజ్ కలర్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది ఏంటో యూట్యూబ్ వీడియోలో చేస్తా. మొహన్కి రాసేసుకోకు, నువ్వు అయిపోయాక నాకు చెప్పాక నేను పెడతా. వస్తుందా? వస్తే అప్పుడు రేపు ఆడుకోవడానికి 10 minutes టైం ఇస్తా. రాకపోతే నువ్వు 10 minutes ఎక్స్ట్రా చదువుకోవాలి. ఇలాంటివి ఇంట్లో ట్రై చేయకండి. మా పాప ఏదో అడిగిందని చెప్పి ట్రై చేస్తున్నా, ఎందుకంటే ఈ రోల్ ఆన్ అవి అంత సేఫ్ కాదు. ఐ గెస్ యూక్లిప్టస్ ఆయిల్ అది పెట్టుకోవచ్చు అనుకుంటా. సో లెట్స్ సీ హౌ ఇట్ కమ్స్. అంటే ఇది వస్తుందా రాదా, రియల్ వర్సెస్ రీల్ కైండ్ ఏదో ఉంటుంది కదా, ఇది ఒరిజినల్ అన్నట్టు. సో ఒకవేళ ఇది వస్తున్నా రాకపోయినా మాకు ఐడియా లేదు, చూద్దాం ఒక 10 నిమిషాలు. రాలేదంటే ఇంకా నైట్ ఈ గోరింటాకు పెట్టుకుంటాను కాబట్టి శివ వచ్చాక అప్పుడు శివకి వాళ్ళు అడుగుతా నేను రైట్ హ్యాండ్కి పెట్టమని చెప్పి చూద్దాం. A few moments later. ఆఫ్టర్ 10 minutes ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయింది. హరిని నీట్గా వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొని నైట్ అది మంచిగా పెడతా, ఓకేనా? నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. అది ఏదో వీడియో చూసి అడిగింది, అది నువ్వు అడిగితేనే కదా చేసా. మొన్నటి నుంచి అడుగుతున్నావు కదా, తాతతో కూడా కోపించావు కదా కిందికి తీసుకెళ్ళి. హరిని తీసేసిన లీవ్స్ దానికి ఎలాగో రోల్ ఆన్ ఇంకా అది ఉంది కాబట్టి నేను ఊరికే పెట్టుకున్నా. ఇంకొక 10 నిమిషాలు చూద్దాం వస్తుందా రాదా అన్నది. అయ్యో కొంచెం వచ్చింది హరిని, నాట్ సో మచ్, కొంచెం వచ్చింది. అయ్యో మెస్అప్ అయిపోయింది. తర్వాత మంచిగా పెట్టుకుందాం గోరింటాకు. ఇలా వచ్చింది అంటే పేషెన్స్ ఉండాలి. సో మెహందీ రెడీ అయిపోయింది, యూ కెన్ సీ. కాసు పొడి ఇప్పుడు దొరకట్లేదు అని అంటే ఇంకా అట్లాగే మేనేజ్ చేసాము, ఇంకా కలపలేదేమి. జస్ట్ ఆ చింతపండు పెరిగేసి ఏదైతే మెహందీ పట్టాను. కాకపోతే ఆ టైంకి పట్టేటప్పుడు మంచి గ్రీన్ ఉంది, తర్వాత ఈ కలర్ మారిపోయింది చూడండి. డాన్స్ నుంచి వచ్చేసింది, ఫుడ్ కోర్ట్ తినేసింది. లైట్గా పెట్టేస్తా. కాళ్ళకు కూడా పెట్టినా, తమ్ముడు కూడా పెట్టినా. లేకపోతే అంతే ఇంకా. ఇప్పుడు కూడా నీ దగ్గరకు వచ్చి ఏం చేస్తాడా అని నా డౌట్. వాడిని ఫ్రెష్ అప్ చేశాను, అక్కడ ఒకసారి ఏం చేస్తున్నట్టు అసలు వాడైతే వినచ్చే. అలా అలా పెట్టాలా, నేను నొత్తుతా. మంచిగా పెట్టి ఇట్లా ఫింగర్స్ దూరం పెడితే అట్లా పెడతా. పెట్టుకొని పడుకుంటే మార్నింగ్. నువ్వు అంతసేపు ఉంచుతావా? కాసేపు ఉంచి చెయ్యి కడిగేస్తుంది. ఇప్పుడు ఆకు కొన్ని చెత్తతో పాటు వేసాం అట్లే, అవి అలాగే ఉన్నాయి. చల్లగా ఉంది. ఫ్రిడ్జ్లో పెట్టావా? మరి నువ్వు వచ్చే వరకు ఎక్కడ పెడతా? శివ నువ్వు ఈ వీడియో చూసాక నెక్స్ట్ ఇయర్ మంచిగా నీతోనే మెహందీ పెట్టించుకుంటా 2 చేతులకి. ఇప్పుడైతే ఒక చేతికి నేను పెట్టేసుకుంటా నీకు పెట్టాక. అయితే మెహందీ గురించి నేను ఒక జోక్ చూశాను. ఏంటంటే పెట్టుకున్నాక మంచిగా పండితే మంచి మొగుడు వస్తాడు అని చెప్పేసి చిన్నప్పటి నుంచి మనకు చెప్తారు కదా. రీసెంట్ ఒక ట్రోలింగ్ జోక్ ఒకటి చూశాను. అయితే ఒక ఆవిడ అడుగుతుంది, మరి పెళ్ళైన వాళ్ళకి మంచిగా పండితే అంటే వచ్చిన మొగుడు మంచిగా చూసుకుంటున్నాడు అని, అదే పండకపోతే అంటే ఇంకెక్కడో పండిస్తున్నాడు చెప్తారు. ఇది చూసి ఎంత నవ్వుకున్నాడు. ఒకవేళ శివ ఉంటుంటే దానికి కౌంటర్కి ఇంకేమైనా చెప్పేవాడు, కానీ ఇప్పుడు నాకు వెంటనే మా ఆయన గుర్తొచ్చారన్నమాట. ఎందుకంటే నాకు మంచిగా పండుతుంది. ఇవ్వండి, ఇంకా నేను పెట్టుకోలేదు. ఎంత మంచిగా కలర్ వస్తుంది చూడండి. నోటిస్టి ఇంట్లో ఆడపిల్ల ఉంటే చూడండి మనకి ఇలాంటివన్నీ మనం చేసుకోవచ్చు. మనం మంచిగా వాళ్ళతో పాటు మనం కూడా పెట్టేసుకోవచ్చు.
నెక్స్ట్ ఇంకా వరలక్ష్మి వ్రతం అన్నమాట. ఇంకా ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేయాలి, రిటర్న్ గిఫ్ట్స్ అని. ఈసారి హైదరాబాద్లో ఉన్న సబ్స్క్రైబర్స్ ఎవరైనా నాకు ఒక 5 మెంబర్స్ ఏంటంటే ఇది నాకు నేను ఈసారి వరలక్ష్మి వ్రతంకి ఒక 5 సబ్స్క్రైబర్స్ ఇంటికి వెళ్దామని అనుకుంటున్నాను. సో అది ఎవరైనా హైదరాబాద్లో నియర్ బై ఉన్న వాళ్ళే, మరీ దూరం కాదండి, ఎందుకంటే పిల్లలతో కష్టం కాబట్టి. హైదరాబాద్లో మోస్ట్లీ నియర్గా ఉన్న వాళ్ళు ఎవరైనా ఇన్వైట్ చేస్తే సెకండ్ వారం కాదు, థర్డ్ వారం, ఫస్ట్ వారం, ఫోర్త్ వారం, ఈ 3 వారాల్లో వెళ్దాం అనుకుంటున్నాను. సో ఎవరైనా ఇన్వైట్ చేయాలి అనుకుంటే తప్పకుండా నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి. సో వాటిలో నేను నాకు నియర్ బై ఉన్నది చూస్ చేసుకొని ఒక 5 మెంబర్స్ ఇంటికి అయితే వెళ్దాం అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ని తెలియచేయండి. తిప్పు అయిపోయింది, హరినికి ఆల్మోస్ట్ అయిపోయింది. నేను పెట్టేసుకుంటాను ఇప్పుడు ఫాస్ట్గా ఒక చేతికి. నాకైతే మెహందీ బాగా పండింది, అంటే మా ఆయన కూడా పండించట్లేదు. జస్ట్ జోక్ ఇది. నేను ఏదో ఇన్స్టాగ్రామ్ రీల్స్ స్క్రోల్ చేస్తూ ఎక్కడో చూసా, ఆకులతో పొద్దున ఇది గోరింటాకు రుబ్బినప్పుడు ఇందాక పిచ్చి పెట్టాక రాలేదు. సో అందుకే చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇట్లా గోరింటాకు నూరి ఇలా పెట్టుకుంటున్నా. మంచిగా పెట్టేసుకున్నాను. ఇది ఆకు మెహందీ కాబట్టి కొంచెం ఏంటంటే ఆరడానికి టైం పడుతుంది. అంటే మనము ఎక్కువ డిజైన్స్ అవి ప్లాన్ చేసుకోలేం, ఇలా పెట్టుకుంటేనే లైక్ అమ్మమ్మలు నాన్నమ్మలు పెట్టినట్టు అందంగా ఉంటుంది అనమాట. సో సమ్ టైమ్స్ ఇది కూడా ఏంటది మంచిగా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడైతే నేను పెట్టుకున్నా, కానీ కొంచెం వాటర్ ఎక్కువైందో మరి ఏమి ఎక్కువైందో, నేను పెట్టిన డాట్స్ జరిగిపోతాయి షేప్స్. కానీ ఇక్కడ చూడండి ఎంత బాగా పండింది. అందుకే ఏంటంటే ఇట్లా పెట్టేసుకోవాలి. నేను ఏం చెప్పానంటే వరకు ఇక్కడే కూర్చోవాలి అని చెప్పేసి అన్న. ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు. సో ఐ హోప్ మీకు మా ఈ గోరింటాకు బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాము. అండ్ నేను ఇందాక చెప్పాను కదా, లైక్ వరలక్ష్మి శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతానికి మీ ఇంటికి రావాలి అనుకుంటే డెఫినెట్లీ నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయండి, ఇంక్లూడింగ్ ద డీటెయిల్స్, యువర్ అడ్రస్ అండ్ ఎవ్రీథింగ్. సో వాటిలో ఒక 5 అంటే కుదిరినన్ని మ్యాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేస్తాను. బట్ ఇది మాత్రం లైక్ ఫస్ట్ వీక్, థర్డ్ వీక్ అండ్ ఫోర్త్ వీకే రావడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే 2వ శుక్రవారం నేను చేసుకుంటాను. అండ్ నేను చాలామంది మన ఇంటికి తాంబూలానికి వస్తారు, అండ్ ఆల్సో నేను చాలామంది ఇంటికి తాంబూలానికి వెళ్తాను కాబట్టి అప్పుడు కుదరదు. కాబట్టి అందుకే ఈ వారాల్లో ప్లాన్ చేశాను. ఇది ఎందుకు ఇంత ముందుగా చెప్తున్నానంటే లాస్ట్ 2 years నుంచి చాలామంది ఇలా మెసేజ్ చేస్తూ ఉన్నారనమాట, మా ఇంటికి తాంబూలానికి రావచ్చు కదా అని. లైక్ షార్ట్ నోటీస్లో అయితే రాలేదు కదండి, కొంచెం ముందుగా తెలిస్తే ప్లాన్డ్గా రావచ్చు అని చెప్పేసి నేను ఇప్పుడే అనౌన్స్ చేశాను. సో ఐ హోప్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఈ ఇయర్ కూడా. సో లెట్స్ సీ హౌ ఇట్ బిగిన్స్ అన్నది. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ షవరింగ్ ఆల్ యువర్ లవ్. మీ ప్రేమ, అభిమానము, మీ దీవెనలు ఎప్పుడు మాకు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మెయిన్గా బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోదు. లాట్స్ ఆఫ్ లవ్. సో చాలా డౌట్స్ కూడా ఉంటాయి కదా, ఎప్పటి నుంచో ఈ Q&A చేయండి అని అడుగుతున్నారని చెప్పేసి ఇప్పుడు చేయడం జరుగుతుంది. సో అన్సీన్ పిక్చర్ ఏదో అని వచ్చింది, కొలాబ్ ఫ్రమ్ ఏదేదో. సో ఇలా చాలా క్వశ్చన్స్ వచ్చాయి. ఇప్పుడు అన్నిటికీ కాకపోయినా మ్యాక్సిమం ఒక 10 minutes ఎంతవరకు అవ్వగలుగుతుందో అంతవరకు నేను ఆన్సర్ చేస్తాను. అండ్ ఐ వాంట్ టు డూ దిస్ అలోన్గా అనమాట. ఇప్పుడు శివ ఉంటే శివ నాతో సగం డిస్కషన్ సరిపోతుంది నాకు శివకి. సో అందుకే ఇద్దరం కాకుండా ఇది సోలోగా చేస్తున్నాను, ఫస్ట్ ఎవర్ Q&A ఇన్ ఆర్ యూట్యూబ్ ఛానల్.